అండి రొటీన్ రొట్ట టెంప్లెట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. Don't forget to like and subscribe. ఇప్పుడు మాస్ జాతర ట్రైలర్ చూసి రికార్డ్ చేస్తున్నాను నేను ఏం జరిగిందన్న దాని మీద నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి, అక్కడ నుంచి క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాస్ జాతర ట్రైలర్ ఎలా ఉందంటే చాలా వరస్ట్ అండి. రొటీన్ రొట్ట టెంప్లెట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. ఇంతకన్నా మాట్లాడేది ఏం లేదు. రవితేజ గారు ప్లీజ్ ఇప్పటికన్నా కొంచెం మారండి సార్ మీరు. అదే మాస్ టెంప్లెట్ వద్దు సార్, కొత్తగా ట్రై చేయండి సార్ మీరు ప్లీజ్. మేము చూడలేకపోతున్నాం సార్. ఎందుకంటే మేము ఆల్రెడీ ధమాకా చూసాం. మాస్ అండ్ యాక్షన్ కామెడీ అన్నీ ఉంది. మీరు అలా వేరేగా ట్రై చేయండి సార్. ఇప్పుడు అందులో చాలా బాగుంది, ఆ స్టోరీ లైన్ బాగుంటది. ఇద్దరు అనుకుంటాం, ఇంటర్వెల్ తర్వాత ఒక్కడేం తెలుస్తుంది, ఇదంతా బాగుంది. అలా కాకుండా ఇదే మాస్ రొట్ట ఎందుకు సార్, మాకు నచ్చట్లేదు సార్. చూడలేం ఆడియన్స్ ని. మీరు ఆడియన్స్ ఎంత బాగా అంటే మీ సినిమాలు చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉండేది. నేను ఇంతే సినిమా గాని, ఒక ఊపొచ్చి సినిమా అయితే క్రాక్ గాని, కామెడీ ప్లస్ మాస్ అంటే పోలీస్ అంటే విక్రమార్కుడు గాని, లేదంటే మొత్తం కామెడీ కావాలంటే దుబాయ్ సీను, డాన్ సీన్ కూడా బాగుంటది. ఇలా ఉన్నాయి కదా సార్. ఇవన్నీ పెట్టుకొని ఇదే మాస్ ఎందుకు సార్? మీరు 2, 3 ఇయర్స్ స్ట్రగుల్ అవుతున్నారు తెలుస్తుంది. మీరిప్పుడు మీ ప్రమోషన్స్ లో కూడా స్టోరీ చాలా బలంగా ఉంది, అందుకే సినిమా ఆడదనుకుంటున్నారు. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు చాలా చెత్తగా ఉంది సార్. అసలు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్తే ఎలా చెప్పారో నాకు తెలీదు. నేను ఇంకో వరస్ట్ గా అనిపించిన థింగ్ ఏంటంటే, నాకు నచ్చింది హీరోయిన్. అసలు ఆవిడకి రాసిన క్యారెక్టరైజేషన్ ఏంటో కూడా నాకు అర్థం అవట్లేదు సార్. ఎందుకు డైరెక్టర్ గారు అసలు, డైరెక్టర్లు అందరూ ఇంతేనండి నాకు అర్థం అవ్వదు. హీరోయిన్ కి అసలు పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదండి. ఆవిడ ఎందుకున్నారు, అసలు హీరోయిన్ ఎందుకు ఉంటుందో తెలియదు సినిమాలో, ఆ టైప్ లో ఉంటది. నిజంగా మెయిన్ హీరోయిన్ ఏదన్నా వరస్ట్ సినిమా ఏదన్నా ఉందంటే స్పైడర్ లో అసలు రకుల్ ప్రీత్ సింగ్ ని మురుగదాస్ గారు ఎందుకు తీసుకున్నారో తెలియదు. అది ఎక్కడో సైడ్ ట్రాక్ వెళ్తది. వీడేమో కాల్స్ అంటా ఉంటాడు, రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఉంటే అది కావాలి ఇది కావాలి, నాకు ఇలా ఉండాలి, ఆ బాయ్ ఇలా ఉండాలి అంటారు. వీడు దాని వెంట పడతాడు. సినిమా స్టోరీ దాని వెంట పడ్డానికి ఉన్నాడా, విలన్ని పట్టుకుంటాకు ఉన్నాడా? అలా ఉంది సినిమా. అదో వరస్ట్. దాని గురించి పక్కన పెట్టాను నేను. ఈ సినిమా చూసినప్పుడు నాకు నచ్చలేదండి. స్టోరీ లైన్ ఏంటో మాట్లాడుకుందాం. ట్రైలర్ లో చెప్తున్నా. కొన్ని మూటలైతే ఉన్నాయి. టన్నుల మూటలు. అయి గూడ్స్ ట్రైన్‌లో ఎక్కించి వేరే స్టేట్‌కో, వేరే ఊరికో పంపించాలి. ఎక్కించేటప్పుడు మన 'రవితేజ' గారు అడ్డుకుంటారు. రైల్వే పోలీస్ కాబట్టి. అక్కడి నుంచి మన హీరోకి, విలన్‌కి మధ్య గొడవ జరుగుద్ది. దెన్ లాస్ట్‌కి ఏమైందనేది సినిమా. సినిమా స్టోరీ లైన్ ఏముందండి? ఆ మధ్యలో ఎప్పుడు విలన్, హీరో కొట్టుకునేదే కదా! ఎప్పుడూ కొట్టుకుంటానే ఉన్నారు. లాస్ట్‌కి హీరో విలన్ని చంపేత్తాడు. సినిమా అయిపోయింది. ఎందుకి? ఇదే ఎందుకంటే ఇంకేం చేయలేనండి. ఇందులో బాగా వర్క్ చేసింది ఏంటంటే, కెమెరామెన్ బాగా వర్క్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ శ్రీరామ్ బాగా వర్క్ చేశాడు. ఎందుకు నేను మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నానంటే, నాకు 'తూ మేరా లవర్' అని చెప్పి సాంగ్ ఉంది కదా! దాన్ని ఏఐని యూజ్ చేసి చక్రి గారి వాయిస్‌కి పెట్టి ఆ సాంగ్ రిలీజ్ చేయడం వల్ల నాకు బాగా నచ్చింది. దాంట్లో కూడా సేమ్ 'నా నా 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 నా' సేమ్ 'విక్రమార్కుడులో' సాంగ్ ఉంది కదా! దాన్ని కొంచెం రీమిక్స్ చేసినట్టుగా రీమ్యూజిక్ చేసి దాన్నే పెట్టారు. అందుకే అది కొంచెం బావుందండి. దాని తర్వాత ఇంకో సాంగ్ ఉంది, సూపర్ డూపర్ హిట్ సాంగ్. దీన్ని కూడా మనం 'ధమాకా' ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్‌ని తీసుకొని దాన్ని కూడా సేమ్ ఈ టైప్ లోనే కొట్టారు. నేనిక్కడ సాంగ్ కొట్టేస్తాను, మీకు అర్థమవుతది. పెద్దగా నచ్చలేదండి ట్రైలర్ అయితే. ఏదో ఓకే ఓకేగా అనిపించింది అంతే. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఆయన క్యారెక్టర్ కామెడీ పర్పస్ కోసమే తీసుకున్నారనిపించినట్టుంది. అంతకు మించి ఇంకేం లేదని మనం మాట్లాడడానికి. సినిమా మొత్తం ఓవరాల్ ఒక ట్రైలర్ ఓకే, ఓకే. ఒక రొటీన్, రెగ్యులర్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ టెంప్లేట్ అండి. మీరు దీని మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జీరో ఎక్స్‌పెక్టేషన్స్ మీద సినిమాకెళ్ళడానికైతే ట్రై చేయండి ఏ సినిమా కన్నా. అప్పుడే సినిమా అప్పుడే బావుంటదండి. లేదంటే బాగోదు. మనం ఎక్కువ హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుద్దంటే, సినిమా ఖచ్చితంగా మనల్ని ఎక్కడన్నా కొన్ని సీక్వెన్స్‌లు దెబ్బేసాయంటే ఖచ్చితంగా మనల్ని సినిమా మొత్తం డిసప్పాయింట్‌మెంట్ చేస్తది. ఇది మీరు గమనించాలి ఖచ్చితంగా. ఒక విషయం మీకు చెప్పాలండి. అక్టోబర్ 31న
మాస్ జాతర రిలీజ్ అవుతుంది అలాంగ్ సైడ్ విత్ బాహుబలి దీపిక్ రిలీజ్ అవుతుంది. కానీ మీరు ఏ సినిమాకి వెళ్తారనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి బుక్ చేసుకుంటే. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.